అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నాను కదా? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభువుని ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోబు గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ స్థితికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధల చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నీ స్థితికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధల చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము పవిత్రులం కావాలి, యథార్థవంతులం కావాలి, పవిత్రులుగా నడుచుకోవాలి, యథార్థవంతులుగా మనం నడుచుకోవాలి కదా. అప్పుడు దేవుడు నిశ్చయంగా దేవుడు మన స్థితిగతులను మార్చి దేవుడు మనల్ని వర్ధల చేస్తాడు, మన నివాసస్థలమని వర్ధల చేస్తాడని చెప్తుంది దేవుని లేఖనాలు. అయితే ఈరోజు మనము మన హృదయాలను మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. పవిత్రులుగా జీవిస్తున్నామా? యథార్థవంతులుగా ఉంటున్నామా? మరి పరిశుద్ధ గ్రంథంలో యథార్థవంతులకే శోధనలు వచ్చాయి. యోబు మరి నీతివంతుడు, యథార్థవంతుడు. యోబు స్థితి బాగలేదు. మరలా దేవుడు ఆయన నివాసస్థలాన్ని వర్ధల చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు, ఆ పరిస్థితి ఏం బాగలేదు. వివాహం అయిన తర్వాత భర్తను కోల్పోయింది, మామగారిని కోల్పోయింది, అసమాధానం గురైపోయింది. ఆమె జీవితంలో ఏం జరుగుతుందో పరిస్థితులు అసలు ఏం అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని ఆమె అనుకుంటూ ఉందన్నమాట. చేలేకి మరి ఆ యొక్క పనులు ఏరుకుందామని పోయినప్పుడు అందరూ కూడా పనులు పిడికిలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమవుతుంది, ఇలా ఏమవుతుందో నా జీవితంలో నాకు అర్థం కాలేదని రూతు అనుకుంటూ ఉంది. అవును, అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అంత అయోమయంగా కన్ఫ్యూషన్గా ఉంది. అంతా దేవుడు నీ పరిస్థితులు మార్చడానికే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక కుటుంబంలో ఒక తండ్రి యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. అనుకోకుండా చూడండి, సడన్గా అతడు చేయని నేరానికి అతను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. అతను చక్కగా పొలం దున్నుకొని విత్తనాలు వేయాలని ఎంతో ప్రయాసపడి విత్తనాలు కొనుక్కొని తీసుకొచ్చి పెట్టి ఉన్నాడు ఇంట్లో. అంతవరకు కూడా తన కుమారుడికి భార్యకి కూడా ఏ పని నేర్పించలేదు. అతడు వ్యవసాయం గురించి ఏం తెలియదు వాళ్ళకి. సడన్గా ఇతడు మరి జరగకూడని జరిగిపోయింది. అన్యాయంగా తీసుకుని వెళ్ళిపోయి సరసాల్లో బంధించారు, స్టేషన్లో పెట్టేశారు. కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. నాన్న, నువ్వేమో తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నావు, మేము ఎలాగ బతకాలి ఇప్పుడు? రేపు కొరకు మాకు ఆహారం కూడా లేదే, మేమేం చేయాలి? మాకు పని ఏమి నేర్పించలేదు నువ్వు. మరి ఇత్తనాలేమో ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు. పొలం దున్నడం నాకు రాదు, నాకు వ్యవసాయం చేయడానికి రాదు, ఇప్పుడు ఏం చేయాలి నాన్న అంట తండ్రికి ఉత్తరం రాశాడు కుమారుడు స్టేషన్లోకి. ఆ ఉత్తరము తీసుకొని చేరిన తర్వాత తండ్రి చదివి, అన్నా నువ్వేమి ఆ చేను దున్నేదానికి పోవద్దు, నీకు తెలియదు కదా, నీకేమి నేర్పిలేదు నేను, నువ్వేం చేయకుండా ఎంత కష్టమైనా సరే చిన్న పని చేసుకొని బ్రతకండి మీ అమ్మ నువ్వు అని చెప్పినాడు. ఆ చేను దున్నేదానికి పోతే ఆ చేనులో లంకి బిందులు ఉన్నాయి, దాన్ని నువ్వు చేను దున్నేదానికి పోవద్దు అని చెప్పి ఉత్తరం రాశాడు. మరలా తిరిగి ఉత్తరం రాసిన తర్వాత అది కుమారుడు చేయడం వెంటనే హడావుడిగా చూడండి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చేసారు, అధికారులు వచ్చేసారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. ఎందుకు? వాళ్ళ చేలో లంకి బిందులు ఉన్నాయని ఆ చేనంతా కూడా పెళ్ళగించడానికి దున్నడానికి వచ్చేసారు. ఆ తర్వాత ఆ చేనంతా కూడా దున్నుతుంటుండగా మరలా కుమారుడు, నాన్న ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు నాన్న, మన చేనంతా కూడా దున్నేస్తున్నారు, పెళ్ళగిస్తున్నారు అని చెప్పి
మరలా ఒక ఉత్తరము రాశాడనమాట తండ్రికి. ఆ తర్వాత తండ్రి అది చదివి ఆ కుమారుడు అంటున్నాడు, ఏం చేస్తున్నారు మా చెల్లె, మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు ఆ కుమారుడికి. ఆ తర్వాత తండ్రికి హడావుడిగా లెటర్ రాశారు మళ్ళా. నానా ఈ విధంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అధికారులు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన చేనంత దున్నేస్తున్నారు నాన్న అని ఉత్తరం రాశాడు. అది చదువుతుండగానే నువ్వు కాముగా ఉండు, నువ్వేం చేయొద్దు, మరి అవన్నీ దున్నని అన్నారు. తండ్రి అంటే ఉత్తరం రాస్తున్నాడు. దున్నిన తర్వాత అక్కడ లంకు బిందులు లేవు, బంగారు బిందులు లేవు, ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా అయోమయం కలిగి తిరిగి రిటర్న్ వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత తండ్రి ఇప్పుడు కుమారుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు నాన్న, అంత చేనంతా కూడా మన చేను దున్నేశారు, అడుగుతుంటే ఏమో ఉత్తరం చెప్పలేదు నాకు అని ఉత్తరం రాశాడు మళ్ళీ తండ్రికి. తండ్రి చెప్తున్నాడు, చేనంతా దున్నేశారు బాగా, సరే ఇప్పుడు నువ్వు సంతోషంగా విత్తనాలు తీసుకొని చేలో చల్లి 6 నెలల లోపల పంట వస్తుంది, సంతోషంగా బ్రతకండి, నేను అంత లోపల బయటికి వచ్చేస్తానని తండ్రి మరి ఒక ఉత్తరం రాశాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూసారా ఏం జరుగుతుందో అర్థం కాల, అయోమయంగా ఉంది అంత పరిస్థితులంతా కూడా. దేవుడు అంతా కూడా నీ పరిస్థితులు మార్చడానికి, నీ స్థితిగతులు మార్చడానికే ఈరోజు నీ జీవితంలో వీడియో చూస్తున్న మన మధ్యలో ఎవరైనా ఇరుకు ఇబ్బందుల్లో సమస్యలు గుండా వెళుతున్నారా? అసలు ఏం జరుగుతుందో నీ జీవితంలో, నీ కుటుంబంలో అర్థం కాకుండా ఉందనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావటం లేదు. కానీ తండ్రి నివాస స్థలాన్ని వర్ధల చేయడానికే, నీ నివాసాన్ని నిలబెట్టడానికే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే, నీ పరిస్థితులన్నీ కూడా చూడండి ఆ లేమి దరిద్రతలంతా కొట్టివేసి నీ పరిస్థితులు మార్చడానికే దేవుడు అన్ని కూడా అనుకూలపరుస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏది జరిగినా కూడా చూస్తూ ఉండు, మొరపెడుతూ ఉండు దేవునికి. తండ్రికి లెటర్ ఉత్తరం రాస్తూ ఉండు ప్రతి క్షణం కూడా. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. నీ స్థితిగతులన్నీ మార్చడానికి దేవుడు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితి మారబోతుంది, త్వరలో నీ వాస్తవం వర్ధలబోతుంది, నీ కుటుంబం దీవించబడబోతుంది. నువ్వు చూస్తూ ఉండు. దేవుడు అన్ని కూడా పరలోకం చూస్తున్నాడు, నీ కొరకు నిన్ను దీవించడానికి ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు అని తెలుసుకొని సంతోషంగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలుగు షేర్ చేయండి. నువ్వేం బాధపడద్దు. ఈరోజు ఏ స్థితి గుండా, ఏ పరిస్థితులు గుండా మరి వెళుతున్నావో అంత కూడా నీ పరిస్థితి మార్చడానికి దేవుడు అన్ని అనుకూలపరుస్తున్నాడు. సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రేమించి నిజముగా నీతికి తగినట్టుగా నివాసస్థలాన్ని వర్ధల చేస్తానన్న తండ్రి, నిజముగా తండ్రి నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయంగా నాయన ప్రభావ తీసుకొని పోయి సరసాలు వేశారు. కానీ నువ్వు చూస్తున్న పరలోకం నుంచి నాయన ప్రభావ మన కుమారుడు తల్లి ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ ఆ పొలం దున్ని విత్తనాలైనని తండ్రి ఉన్నప్పుడు అనుకోకూలంగా నాయన ప్రభావ ఆ యొక్క నాయన స్టేషన్లు వేయడం, కుమారుడికి పని చేత కాదు నీ గడల నువ్వు సమస్తం అనుకూలపరిచి పరిస్థితులు మార్చడానికే నువ్వు నాయన అద్భుతం జరిగించిన వాళ్ళ జీవితంలో తండ్రి. ఈ రోజు నాయన ప్రభావ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే వెళుతున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఏ పరిస్థితుల్లో కూడా నాయన ప్రభావ ఇరుకులు ఇబ్బందులు గుండా మరి ఎవరైతే వెళుతున్నారో ప్రభావ వాళ్ళ పరిస్థితులు మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. తండ్రి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహ సంబంధం సమకూర్చండి, గర్భఫలం తెచ్చేయండి. ఎవరైనా రోగులు ఉంటే నాయన వాళ్ళందరూ ముట్టి స్వస్థపరచండి. అయా సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చండి కుటుంబాల్లో నాయన, నెమ్మది తెచ్చమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.